పాడ్యమి నుంచి ఆరంభం చేసి ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి అక్కడి నుంచి నవమి దాకా కలశస్థాపన చేసుకొని నవమి దాకా పూర్తి చేసుకొని మహర్నవమి పూర్తయిన తర్వాత కలశానికి ఉద్వాసన చెప్పి మరుసటి రోజున కార్యక్రమం చేయటము అనేది నవరాత్రుల్లో ఒక ఘట్టం. ఇంకొకటి, ఎవరైనా ఈ 9 రోజులు చేసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు. మరి మాకు శక్తి తక్కువ కదా, మేమేం చెయ్యాలి అంటే, శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రము సప్తమి తిథి ఉన్నప్పుడు సరస్వతి అమ్మవారు వస్తారు. సరస్వతి అమ్మవారు దుర్గా అమ్మవారితో పాటు మహిషాసురమర్దని దాకా ఈ 3 రోజులు చేసుకొని అర్చన ఆ అమ్మవారికి అనుష్ఠానం చేసుకొని ఆ తర్వాత చక్కగా ఆ కలశాన్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ నదుల్లోనో చెరువుల్లోనో. తెలంగాణ ప్రాంతంలో కూడా శ్రీచక్రోపాసన ఉండేటటువంటి వాళ్ళు అదే విధానంలో చేస్తారు. కానీ ఇంకా ఇక్కడ ప్రత్యేకంగా బతుకమ్మ అని వర్ణాశ్రమ ధర్మాలు దేనితోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా పాల్గొనేటటువంటి ఉత్సవాన్ని ఇక్కడ చేస్తారు. కాబట్టి ఏ విధంగా తీసుకున్నా ఆ అమ్మవారిని కొలవడానికి రకరకాలైనటువంటి పుష్పాలన్నీ ప్రకృతి నుంచేగా పుష్పాలు వచ్చేది. రకరకాలైనటువంటి పుష్పాలు, రకరకాలైనటువంటి ఆభరణాలు, ఆ దేవీ సప్తశతి పారాయణలు, ఇలా చండీ హోమాలు అన్నీ కూడా ఎవరు ఏ విధంగా. ఇందులో సప్తమాతృకలు అని మనం చెప్పుకుంటాం. ఈ సప్తమాతృకల యొక్క అలంకారం మొత్తము అందులో వేస్తారు. అలాగే నవమాతృకలు ఉన్నారు, వాళ్ళది ఒక్కొక్క అలంకారం వేసుకుంటూ వెళ్తారు. ఎలా బ్రాహ్మి, వారాహి, వైష్ణవి, అలా అద్భుతమైనటువంటి ఐంద్రేయ శక్తి, ఇంద్రాణి అనేటటువంటి శక్తిని ప్రత్యేకంగా తీసుకొని వచ్చి కొలుస్తారు. అలా కొలుస్తూ అదే విధానంలో చాముండ దాకా కూడా మొత్తం అన్ని అలంకారాలు వేస్తూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారాన్ని వేస్తూ కొలుస్తారు.